ఎప్పుడైనా మనం గుళ్ళోకి వెళ్ళాక శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలంటే ముందుగా ఆదిశేషుడికి నమస్కరించాలి. అందుకే ఎప్పుడు కూడా సంకర్షణ నామము చెయ్యకుండా సంకల్పం చెప్పకూడదు. ఆచమనం చేసిన వెంటనే ఓం సంకర్షణాయ నమః అనే మాట రావలసిందేట. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఆ తర్వాత వరసగా చెప్పే నామాల్లో ఒక నామం సంకర్షణ. ఈ సంకర్షణ నామాన్ని ఈ మధ్యన ఎందుకు తీసేశారో కొంతమంది సంకల్పాల్లో ఉండడంలా. గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, వృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ ఉంది కదా. సంకర్షణ నామం కూడా తీసేస్తున్నారు అజ్ఞానంతో. సంకర్షణ నామము గనక ఈ సంకల్పంలో 12 నామాలలో పెడితే అప్పుడు సంకర్షణుడు ఏమి చేస్తాడు? గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళినా ఈ 12 నామాలు చదవండి. ఆచమనం చేస్తున్నప్పుడు ఈ నామాలను చదవండి. చదివితే అప్పుడు ఈ సంకర్షణ అనగానే ఆయన మన మనస్సుని విష్ణుమూర్తి పాదాల మీద లగ్నమయ్యేలా చేసి అప్పుడు విష్ణువుని ఏమంటాడంటే వీళ్ళు సంకర్షణ అనే నామాన్ని ఉచ్చరించారు అనగా తల్లి గర్భ నరకము నుంచి విముక్తిని కోరుతున్నారు. ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలోనో, ఆ జన్మలోనో, ఇంకో జన్మలోనో వీళ్ళకి గర్భ నరక విముక్తి కలగజేయి స్వామి అని రికమెండేషన్ ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా తప్పక సంకల్పం చెప్పుకోండి. అందుకని సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. గుళ్ళోకి వెళ్ళి సంకల్పం చెప్పకపోతే ఆ జపం వ్యర్థం అయిపోతుంది. అందువల్ల తప్పక చెప్పుకుని ఈ సంకర్షణ నామాన్ని ఉచ్చరించమన్నారు. అటువంటి సంకర్షణుడు వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవిత